తిరుమలలో రాత్రి 4 మాడావీధులు తిరిగిన ఒక జీవశిల ఉందని మీకు తెలుసా? ఈ శిలనే క్షేత్రపాలక శిల అని అంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి క్షేత్రపాలకుడు సాక్షాత్తు పరమశివుడే. పూర్వకాలంలో ఈ క్షేత్రపాలక శిల ఉత్తర మాడావీధి ఈశాన్య మూలలో ఉండేది. ఆ శిలను జీవశిలగా భావించేవారు. ఆలయ తలుపులు మూసిన తరువాత అర్చకులు తమ నివాసానికి వెళ్లే సమయంలో ఆలయ తాళాలకి ఆ శిలను 3 సార్లు తట్టి ఇప్పుడు ఆలయ రక్షణ నీదే అని సూచించేవారు. అప్పుడు ఆ శిల బంతిలా తిరుగుతూ 4 మాడా వీధుల్లో సంచరిస్తూ ఆలయాన్ని రక్షించేది. ఉదయం సుప్రభాత సమయం రాగానే మళ్ళీ అర్చకులు వచ్చి ఆ శిలను 3 సార్లు తట్టి తెలియజేస్తే అది మళ్ళీ ఈశాన్య మూలలో స్థిరపడేదట. ఒకసారి ఆ శిల రక్షణలో తిరుగుతున్న సమయంలో అదే మార్గంలో వచ్చిన ఒక చిన్న బాలుడు ప్రమాదవశాత్తు దాని కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆలయ పాలకులు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆ శిలను గోగర్భం డ్యాం వద్ద శాశ్వతంగా ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఆ శిలలోని ఒక భాగాన్ని తీసుకొని బలిపీఠం రూపంలో ధ్వజస్తంభం ఈశాన్య మూలలో ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున తిరుమల ఆలయంలో గోగర్భం డ్యాం వద్ద ఉన్న క్షేత్రపాల శిలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మీలో ఎంతమంది తిరుమలలో ఈ క్షేత్రపాలక శిల చూశారో కింద కమెంట్ చేసేయండి. ప్రపంచ ప్రసిద్ధమైన శ్రీ వైష్ణవ క్షేత్రమైన తిరుమలలో మహాశివరాత్రి జరగడం నిజంగా అద్భుతం. దీని ద్వారా తిరుమల చెప్పే మహావాక్యం ఒక్కటే: శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః.